ఆ విజువల్స్ చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి కదా. ఆ విజువల్ లో కనిపించిన వ్యక్తి పేరు దీపు చంద్రదాస్. ఆయన ఒక బంగ్లాదేశీ హిందూ. ఆయన ప్రాఫిట్ మహమ్మద్ ఏదో అన్నాడనో లేదా అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒక్కడే అని అన్నాడనే ఉద్దేశంతో ఈ బంగ్లాదేశ్ యూత్ అంతా కలిసి ఆయన దారుణంగా కొట్టి తొక్కి చంపేశారు. దీన్నే సింపుల్ గా మాబ్ లించింగ్ కూడా అని అంటారు. ఈ బంగ్లాదేశ్ యూత్ అంతా ఆయన కొట్టి చంపడమే కాకుండా ఆయన డెడ్ బాడీని రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళి అందరూ చూస్తుండగానే చెట్టు కట్టి కాల్చి పైశాచిక ఆనందం పొందారు. ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లింలు అందరూ కూడా ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళ ఇన్స్టా అలాగే వాట్సాప్లో పెట్టుకొని ఏదో గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న పిల్లలందరికీ కూడా సరిగ్గా 18 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండుండవు. ఎంత జరుగుతున్నా కూడా అసలు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒకవేళ ఇండైరెక్ట్ గా ఈ బంగ్లాదేశ్ గవర్నమెంటే ఇలాంటి పనులన్నీ చేస్తుందా? ఒక మనిషిని ఇంత దారుణంగా క్రూరంగా చంపడానికి వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? 1971లో ఇండియా కానీ బంగ్లాదేశ్ కి హెల్ప్ చేయకపోయి ఉంటే ఇప్పటికీ బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ కూడా వచ్చిండేది కాదు. ఒకప్పుడు మనం కాళ్ళు పట్టుకొని మాకు సాయం చెయ్యండి అని అడుక్కున్న బంగ్లాదేశ్ ఈ రోజు మన ఇండియాలో ఉన్న 7 సిస్టర్స్ వాళ్ళవే అంటున్నారు. అసలు ఎంత ధైర్యంగా పబ్లిక్ గా బంగ్లాదేశీ ముస్లింలు ఇలా రెచ్చిపోవడానికి గల రీజన్స్ ఏంటి? అసలు ఈ మొత్తం ఇన్సిడెంట్ వెనక ఉన్నది ఎవరు? అసలు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1971 టైంలో మన ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేలా చేశారు. అప్పట్లో బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ లో ఒక భాగం. అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈ ఈస్ట్ పాకిస్తాన్ కి వెస్ట్ పాకిస్తాన్ కి వార్ అనేది ఆల్మోస్ట్ 13 డేస్ జరిగింది. ఈ 13 డేస్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ మన వెపన్స్ ని అలాగే మన ఇండియన్ ఆర్మీని కూడా బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా పంపించింది. కేవలం మన హెల్ప్ తోనే ఆ రోజు బంగ్లాదేశ్ విన్ అయింది. ఈ రోజు సెపరేట్ కంట్రీగా ఫామ్ అయింది. ఈ బంగ్లాదేశ్ కంట్రీ ఫామ్ అయిన తర్వాత కూడా ఇండియా డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా ఎప్పుడు బంగ్లాదేశ్ కి హెల్ప్ చేస్తూనే వచ్చింది. అయితే 2024లో షేక్ హసీనా గవర్నమెంట్ మీద బంగ్లాదేశ్ లో కొత్త రిఫార్మ్స్ మీద ప్రెజర్ అనేది పెరుగుతూ పోయింది. ఆ ప్రెజర్ అనేది ఎక్కడ దోవజేసిందంటే August 5, 2024లో షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ వదిలిపెట్టి పారిపోయేంత దారుణమైన పరిస్థితులకు దోవజేసింది. షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ పేరు మీరు వినే ఉంటారు. బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ రావడానికి కారణం ఏంటి? ఆయన కూతురేమి ఫ్రీడమ్ తీసుకొచ్చిన ఫ్యామిలీ మీద ఎంత ప్రెజర్ చేసి వెళ్ళగొట్టారంటే బంగ్లాదేశ్ ప్రజల గురించి మనం ఏం మాట్లాడతాం? బంగ్లాదేశ్ లో ఈ కొత్త రిఫార్మ్స్ ఇష్యూ ఏదైతే ఉందో దీని వెనుక ఇండైరెక్ట్ గా అమెరికా ఉందనే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇండైరెక్ట్ గా ఎవరికై తెలియకుండా అమెరికా ఏజెన్సీ, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇదంతా నడిపిస్తుందని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో ఎప్పటికీ తెలియదు. అలానే సేమ్ ఇలాంటి ఇష్యూని మనం రీసెంట్ గా నేపాల్లో కూడా చూస్తాం. నేపాల్ అండ్ బంగ్లాదేశ్ రెండు కూడా ఇండియాకి నైబర్హుడ్ కంట్రీస్. ఈ ఇష్యూ తర్వాత బంగ్లాదేశ్ కోర్ట్ షేక్ హసీనా గారికి ఉరిశిక్ష విధించింది. దీంతో బంగ్లాదేశ్ నుంచి ఆవిడ ఇండియాకి పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ పీపుల్ కి ఇండియా షేక్ హసీనా గారికి షెల్టర్ అవ్వడం అస్సలు నచ్చలేదు. ఈ కాన్ఫ్లిక్ట్ తోనే బంగ్లాదేశ్ లో ఈ యాంటీ ఇండియా ప్రొటెస్ట్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. కొన్ని రోజులకి యాంటీ ఇండియా ప్రొటెస్టులు కాస్త యాంటీ హిందూ ప్రొటెస్టులుగా మారిపోయాయి. ఇదంతా మీరు పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దీనంతా కూడా అమెరికా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అసలు మీ మైండ్ లో క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు, అసలు బంగ్లాదేశ్ ని టార్గెట్ చేస్తే అమెరికాకి ఏమొస్తుంది అని. అమెరికా టార్గెట్ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కాదు. అమెరికా టార్గెట్ ఇండియా. ఇండియా నైబర్హుడ్ కంట్రీస్ అన్ని కూడా టార్గెట్ చేసి డీస్టెబిలైజ్ చేసి ఇండియా మీద వదిలితే ఇండియా ఆటోమేటిక్ గా ఎకనామికల్ గా, జోగ్రఫికల్ గా వీక్ అవుతుంది అనేది అమెరికా టార్గెట్. ఇంకో విషయం, అసలు ఈ షేక్ హసీనాకి ఇండియా ఎందుకు షెల్టర్ ఇచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. షేక్ హసీనా గారి ఫ్యామిలీకి అలాగే ఇండియన్ గవర్నమెంట్ కి ఎప్పటి నుంచో మంచి రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. దాంతో పాటు ఆవిడ పార్టీ అయిన అవామీ లీగ్ ఎప్పుడు కూడా హిందూస్ ని ముస్లిమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది బంగ్లాదేశ్ లో. దీంతో షేక్ హసీనా గారి మీద బంగ్లాదేశ్ ప్రజలందరికీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడింది. ఆవిడ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్లు అనేవి స్టార్ట్ చేశారు. విత్ ఇన్ డేస్ లోనే యాంటీ ఇండియన్ ప్రొటెస్టులు కాస్త యాంటీ హిందూ ప్రొటెస్టులుగా మార్చేశారు. ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో పవర్ లో ఉన్న ఈ పార్టీ కూడా యాంటీ హిందూ యాక్టివిటీస్ ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే షేక్ హసీనా గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ లో ఈ యాంటీ హిందూ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువ. కానీ ప్రెసెంట్ ఈ యాంటీ హిందూ యాక్టివిటీస్ అనేవి బంగ్లాదేశ్ లో విపరీతంగా పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ ఇలా ఇండియన్ టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ షేక్ హసీనా గారు అయితే అస్సలు కాదు. వాళ్ళు ఇలా టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫండింగ్. ఈ ఫండింగ్ యూఎస్ఏ ఇవ్వచ్చు, లేదా చైనా ఇవ్వచ్చు, పాకిస్తాన్ కూడా ఇవ్వచ్చు. బంగ్లాదేశ్ ప్రజలు ఇలా హిందువుల మీద దాడి చేసిన ప్రతిసారి కూడా ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతూ బంగ్లాదేశ్ మీద శాంక్షన్లు అనేవి విధిస్తూ వచ్చింది. అలాగే వీసాలు కూడా కొన్నిసార్లు ఆపేసింది. బంగ్లాదేశ్ లో ఈ యాంటీ హిందూ యాక్టివిటీస్ ఏ స్టేజ్కి వచ్చాయంటే ఒకవైపు మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే బంగ్లాదేశ్ ఈ రోజు ఇండియాలో ఉన్న 7 సిస్టర్స్ మావే అనే రేంజ్కి వచ్చాయి. అలాగే దీంతో పాటు ఇండియన్ ఎంబసీని టార్గెట్ చేసేంత రేంజ్కి వచ్చాయి. దీంతో పాటు ఇండియన్ హై కమిషనర్ని టార్గెట్ చేసి చంపుతామని వార్నింగ్ ఇచ్చే పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ వియన్నా కన్వెన్షన్ ఇండియన్ డిప్లొమాట్స్ మీద కానీ,
ఇండియన్ ఎంబసీ మీద కానీ టార్గెట్ చేసి అటాక్ చేస్తే ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే ఇండియాతో వార్ తీసినట్టే. అయితే బంగ్లాదేశ్ ఈ తప్పు ఆల్రెడీ చేసేసింది. బంగ్లాదేశ్ ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉండబోతుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు మనం రీసెంట్ గా జరిగిన ఇష్యూ దగ్గరకు వస్తే ఆయన పేరు దీపు చంద్రదాస్. ఆయన ఒక బంగ్లాదేశీ నార్మల్ హిందూ. ఆయన ఒక చిన్న కంపెనీలో రోజు కూలీగా పనిచేసే వ్యక్తి. ఆయన అసలు ఏమన్నాడంటే అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒకటే అని అన్నాడు అంతే. దీంతో బంగ్లాదేశ్ ముస్లిం యూత్ అంతా కూడా ఆయన పనిచేస్తున్నటువంటి కంపెనీని చుట్టుముట్టాయి. ఆ దీపు చంద్రదాస్ గారు పనిచేస్తున్న కంపెనీ నుంచి లాక్కొచ్చి సుమారుగా 200-300 పైగా ముస్లింలు ఆయన్ని కొట్టి తొక్కి చంపారు. ఇప్పటికే వాళ్ళ కసి తీరలేదని ఆయన డెడ్ బాడీని రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్లి ఒక చెట్టు కట్టి కాల్చి పైశాచిక ఆనందం పొందారు. అక్కడ ఉన్న ముస్లిం యూత్ అంతా కూడా అవన్నీ వీడియోలు ఫోటోలు తీసుకొని వాళ్ళ వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకొని ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ లో ఈ హిందూస్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లోకి వెళ్ళి ముస్లింలు ఇళ్లలోంచి బయటకి హిందూస్ ని లాక్కొచ్చి కొడుతుంటే అక్కడ ఉన్న పోలీసులు సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఒక హిందూ అమ్మాయి ఆటోలో వెళ్తుంటే ఆటో ఆపి అమ్మాయిని అరెస్ట్ చేయడం కాకుండా అల్లాహో అక్బర్ అని అరుస్తున్నా కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇమ్రాన్ మసూద్ అనే కాంగ్రెస్ ఎంపీ ఏమంటాడంటే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, వాళ్ళకి రైట్ ఉంది అంటాడు ఆయన. అసలు ఇలాంటి వాళ్ళు మన నాయకులని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి. ఈ పిక్చర్ లో కనిపించే వ్యక్తి పేరు ఒస్మాన్ హడీ. వీడు ఒక బంగ్లాదేశీ స్టూడెంట్ లీడర్ అని కూడా అనకూడదు, ఒక టెర్రరిస్ట్ తో పోల్చొచ్చు. వీడు ఏమంటాడంటే ఇండియాలో ఉన్న ఈ 7 సిస్టర్స్ అంతా కూడా బంగ్లాదేశ్వే అని చెప్పి ఒక మ్యాప్ క్రియేట్ చేసి అందరికి సర్క్యులేట్ చేశాడు వీడు. ఆ మ్యాప్ ఎలా ఉంటదంటే మన ఇండియాలో ఉన్న 7 సిస్టర్స్ అంతా కూడా ఈ బంగ్లాదేశ్ కంట్రీలో మెర్జ్ అయిపోయినట్టు ఉంటది. ఆ మ్యాప్ ని డిఫరెంట్ కంట్రీస్ పంపించాడు. వాడిని రీసెంట్ గా బంగ్లాదేశ్ ఢాకాలో గుర్తు తెలియని వ్యక్తులు కుక్కని చెప్పినట్టు కాల్చి చంపేశారు. అయితే ఆ పని చేసింది ఎవరని అందరికీ తెలుసు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా తలుచుకుంటే విత్ ఇన్ 10 minutes లో వరల్డ్ మ్యాప్ లో మీ కంట్రీస్ లేకుండా చేయగలదు. ఇండియన్ గవర్నమెంట్ సహనాన్ని అస్సలు పరీక్షించొద్దు. ఒక్కసారి లైన్ దాటింది అంటే ఈవెన్ అమెరికా రష్యా కూడా ఇండియాని ఆపలేవు. అలానే మన ఇండియన్స్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. ఇండియాలో చాలా మంది ఏంటంటే మేము సెక్యులర్ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ బంగ్లాదేశ్ లో చంపింది నీలాంటి ఒక సెక్యులర్ నే. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి అలాగే బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తారు కొంతమంది. ఒకడేమో 15 నిమిషాలు చాలు హిందువులే లేకుండా చేస్తామని ఒకడంటాడు, ఇంకోడేమో 10 నిమిషాలు చాలు అంటాడు. వీళ్ళంతా కూడా హిందూ దేశంలో పుట్టి పెరిగి హిందువులే లేకుండా చేస్తామని వాగుతూ ఉన్నారు. మన ఇండియాలో ముస్లిమ్స్ ని మన హిందువులతో పాటు సమానంగా చూసి వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఇచ్చాం. కానీ ముస్లిం కంట్రీస్ లో హిందూస్ ని అది దారుణంగా క్రూరంగా చంపుతున్నారు. మన ఇండియాలో ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ ఏమైనా జరిగితే కొంతమంది పెద్ద మనుషులు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, పెద్ద హంగామా చేస్తారు. అదే ఒక హిందూకి ఏమైనా జరిగితే మాత్రం ఎవడూ రెస్పాండ్ అవ్వడు. సేవ్ గాజా, సేవ్ పాకిస్తాన్ అనే స్టోరీలు పెడతారు. ఈ రోజు బంగ్లాదేశ్ హిందువులు అంత దారుణంగా చనిపోతుంటే సేవ్ బంగ్లాదేశ్ హిందూ అని ఒక్కడ కూడా పెట్టలేదు. ఇప్పటికైనా నేను సెక్యులర్ అని చెప్పుకోవడం ఆపి నేను హిందూనని చెప్పుకుంటే బాగుపడతాం. మొన్న పాకిస్తానీ హిందూస్, ఈ రోజు బంగ్లాదేశ్ హిందూస్, రేపు మన వరకు రారని గ్యారంటీ ఏంటి? మీరెలా నేను సెక్యులర్ అని చెప్పుకున్న రోజులు హిందువుల మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక హిందూ మీద చెయ్యి వెయ్యాలంటే ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పట్టాలి. ముస్లిమ్స్ కంటూ వరల్డ్లో 53 కంట్రీలు ఉన్నాయి. ఈ క్రిస్టియన్స్ కంటూ 120 కంట్రీల పైనే ఉన్నాయి. కానీ హిందువులకు ఉన్నది ఒక్కటే దేశం. ఇక్కడ కూడా రక్షణ లేకపోతే హిందువులు ఎక్కడికి వెళ్ళి బతుకుతారు? నేను సెక్యులర్ని అని గొప్పగా చెప్పుకునే ఎవడైనా కూడా ఒక ముస్లిం కంట్రీకి వెళ్ళి గుడి కట్టి పూజలు చేయమని చూద్దాం. కానీ మన ఇండియాలో మాత్రం లెక్క లేనన్ని మసీదులు ఉన్నాయి. అసలు ఇండియాలో ఉండే ఫ్రీడమ్ అసలు ఏ కంట్రీలో ఉందని అందుకే ఒక్కొక్కడు అలా రెచ్చిపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే ఈ సెక్యులర్ అనే ముసుగు తీస్తావో అప్పుడే మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ మనం కాపాడుకోగలం. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంతకాలం హిందువులు కాపాడుతుంది? ముందు మనలో మార్పు రావాలి. ఆ రోజే ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గాళ్ళకి ఇండియన్స్ అంటే వెన్నులో వణుకు పడుతుంది. నువ్వు ఏ రోజైతే నేను సెక్యులర్ అనే ముసుగు తీసి పారేస్తావో ఆ రోజే ఇండియన్ హిందువులంటే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ గాళ్ళకి గుండెల్లో వణుకు పడుతుంది. ఆ రోజే మన హిందూ ఆడబిడ్డల వైపు చూడాలన్నా కూడా ఒక్కొక్కడికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ రోజు త్వరగా రావాలని మనం కోరుకుందాం. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.